నేనైతే అస్సలు ఊహించలేదన్నమాట. సడన్గా నాకైతే గిఫ్ట్ అయితే అనిపించింది. నేను అసలు మీషోలో బుక్ చేయలేదు, ఏమీ చేయలేదు. నాకు ఎలా వచ్చిందబ్బా కొరియర్, నేను ఏం చేశాను అనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉందన్నమాట. నేనైతే ఒక అక్కనే మనకి యూట్యూబ్ ద్వారాగా పరిచయం అయింది. అక్క బాగా నా ఛానల్ బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. నేను అస్సలు ఊహించలేదన్నమాట. నాతో అయితే వేరే వాళ్ళ అడ్రస్ పెట్టించుకుంది నాకు తెలిసిన అక్కతో. తనతో మళ్ళీ నా అడ్రస్ పెట్టించుకొని నాకు ఈ కొరియర్ చేసిందంట. కొరియర్లో ఏమొచ్చిందో అనేది కూడా నాకు తెలియలేదు. పేరైతే లాస్ట్లో మెన్షన్ చేస్తా. ఇక్కడ పోస్ట్కి అయితే అనిపించింది. హైదరాబాద్ నుంచి వచ్చింది నాకు ఈ కొరియర్. అస్సలు అక్కకి రూపాయి భాగం ఉంటే పావులా భోగం కూడా నేను తోచను అనమాట. అక్క పెద్ద ఏమంటారు, పెద్ద ఫ్యామిలీ అక్క వాళ్ళది. అక్క ఫోనే ₹1,00,000 ఉంటుంది. ఐఫోన్ వాడుతుంది అక్క. తను వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా ఏమంటారు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు. మనము వాళ్ళ ముందర అస్సలు ఎక్కడికి తోచమన్నమాట. అలాంటి వాళ్ళు నన్ను నా ఛానల్ సపోర్ట్ చేసి నా ఛానల్కి గిఫ్ట్ అనిపించిందంటే థ్యాంక్స్ అక్క, నువ్వు ఎప్పుడు నన్ను ఇలానే సపోర్ట్ చేయాలి. నీ రుణం అయితే అస్సలు జన్మలో తీర్చుకోలేదన్నమాట. నాకు కూడా నేను ఫస్ట్ ఏమనుకున్నంటే నా ఛానల్ చూసిన తర్వాత నా ఛానల్ ఇంతగా సక్సెస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదన్నమాట. ఫస్ట్లో అక్షరం ముక్క చదువు రాదు నాకు. నన్ను కూడా ఇలా సపోర్ట్ చేసి నా ఛానల్ కూడా ఇలా సపోర్ట్ చేస్తారా అనేది నేను అస్సలు అనుకోలేదు. నాకు 100 మంది సబ్స్క్రైబర్లు అవుతారా కారా అనేది కూడా నేను చాలాసార్లు టెన్షన్ పడుతుంది. సమయం ఉంది, ముందు వీడియోలన్నీ పెట్టి మళ్ళీ డిలీట్ చేసిన టైం కూడా ఉంది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనమాట నాకు. వేరే వాళ్ళు ఎగతాళిగా మాట్లాడడము, చిన్న చూపుగా మాట్లాడము, తినకెందుకు యూట్యూబ్ ఛానల్ అనడము. అంజీ ప్లీజ్ ఛానల్ ఏమనుకోకుండా చాలా తక్కువ చేసి మాట్లాడడము. చాలా బాధపడ్డా, చాలా ఏడ్చిన టయాలు కూడా ఉన్నాయి. ఛానల్ డిలీట్ చేసినప్పుడు కనీసం అంటే 3 రోజులు అంటే ఏడ్చింటా నేను వీడియోలన్నీ డిలీట్ చేసినప్పుడు. ఎందుకంటే మెయిన్ పాయింట్ చదువులేదు నాకు. ఓన్లీ తెలుగు మాత్రం వస్తుంది. తెలుగు ఒకటే చాలండి. యూట్యూబ్ చేయాలంటే చాలా కష్టపడాలి, తెలివితేటలు ఉండాలి, మెయిన్ చదువు బాగుండాలి. ఇప్పుడు నేను ఇంకా చూడండి వర్క్ అయితే అవుతుంది మా ఇంట్లో. ఇంకా పెయింటింగ్ అయితే పూస్తున్నారు. ఇదైతే వచ్చిందనమాట. నేను ఇప్పుడే కాలుకైతే నిన్న సామాన్లన్నీ బాలిస్తూ ఉంటే నాకు బండి వచ్చి పడిందనమాట. మెట్టి కూడా తీసేసిన, వాపు వచ్చింది. నొప్పిస్తా అంటే ఇప్పుడే నిన్నైతే డాక్టర్తో ఇంజెక్షన్ చేయించుకున్నాను. ఇప్పుడే టాబ్లెట్లు మిగి కొద్దిసేపు పనుకున్నా. అంతలోకే పోస్ట్ ఆయన వచ్చి, శారదా నీ పేరు మీద కొరియర్ వచ్చింది అని చెప్పాడు. నేనేం చేసినా అబ్బా, నేను అసలు చేస్తే మీషోలో చేస్తా, పోస్ట్ ద్వారాగా ఎవరు పంపించారు, ఎక్కడ పంపించారంటే అక్క పేరు చెప్పిందనమాట. థ్యాంక్స్ రావలి అక్క, నువ్వు నన్ను ఇంతలా సపోర్ట్ చేసి నాకైతే కొరియర్ పంపిస్తావు అని నేను అస్సలు అనుకోలేదన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ రావలి అక్క. నాకు సొంత సిస్టర్ లేకుండా నాకైతే మేమున్నాం, నువ్వు ఎటువంటి బాధపడద్దు, మేమున్నాం, సొంత సిస్టర్లతో సమానంగా మేము చూసుకుంటాం, నీకు ఎవ్వరు లేరు అంటున్నావు, ఒంటరి అనుకుంటున్నావు, అస్సలు అలా ఫీల్ కావద్దు శారద, ఏమొచ్చినా మేమున్నాం, నీకు మేము సపోర్ట్ చేస్తాం, నీ ఛానల్ మంచి సక్సెస్ అవుతుంది, నీకు తెలివితేటలు బాగున్నాయి, చేతిలో వర్క్ బాగుంది అని చాలా సపోర్ట్ చేసి మాట్లాడేది అక్క. వీడియోలు ప్రతి వీడియోలో చూసి లైక్ కొట్టేది, కామెంట్ పెట్టేది, నన్ను ఇంత బాగా సపోర్ట్. అసలు ఇప్పుడు ఉండే కాలంలో మనం బ్రతుకుతూ ఉంటే వచ్చేవాళ్ళు లేరు. అలాగా ఇప్పుడు అక్క ఏం చేస్తుందంటే, నాకు ఏమంటారంటే ఎడం చేతికి కుడి చేయి ఉంటానులే హాఫ్ అట్లుందనమాట సపోర్టు. నాకు వేలు లక్షలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సాయం చేసి ఒక మాట, తిన్నావా, ఉన్నావా, బాగున్నావా అంటే మనకు అదే చాలా. అంతకు మించిన ఆస్తి అయితే ఏం లేదు. పుట్టేటప్పుడు ఎలా వచ్చామో చచ్చేటప్పుడు కూడా అలానే పోతాం. నాకు తెలిసినంత వరకు నన్ను ఎగతాళి చేసి ఎవరెవరు నన్ను తాస్కారంగా ఎందుకు ఈమెకి యూట్యూబ్ ఛానల్ అవసరం అనే వాళ్ళందరికీ చూసారా, నాకు ఇది 2 కొరియర్ అండి. ఫస్ట్ గీతకు పంపించింది నాకు కొరియరు, దారాలు పెట్టుకునే బాక్స్, అది కూడా అనిపించింది. ఇది 2వ కొరియర్. చూసారా, నన్ను ఎవరెవరు ఎగతాళి చేసి మాట్లాడిన వాళ్ళందరికీ గుణపాఠం అయితే ఇది. మీరు నన్ను చూసి ఎగతాళి చేయొచ్చు, నవ్వచ్చు, నన్ను మెచ్చేవాళ్ళు, నన్ను నచ్చేవాళ్ళు, సొంత సిస్టర్ అనేవాళ్ళు కూడా ఉన్నారు నాకు, తెలుసా మీకు? అది
కొంత జనము అసూయగా మాట్లాడతారు. మీరు అన్నంత మాత్రాన నేను తక్కువగాను, మీరు చీపుగా చూసినంత మాత్రాన నేను బాధపడను. అవన్నీ వదిలిపెట్టేస్తాను. నేను అస్సలు బాధపడకూడదు, ఎవరన్నా ఏమన్నా అనుకో, నేను అస్సలు బాధపడకూడదు అని. యూట్యూబ్ ఛానల్లో డబ్బులు వస్తుందో ఏమో తెలియదు కానీ బంగారు అట్లా మనుషులను అయితే సంపాదించుకుని నాకు ఏం కావాలి చెప్పండి, నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి. డబ్బులు వస్తుందా లేదా అనేది భగవంతుడు తెలుసు. కానీ ప్రస్తుతానికైతే నేను సొంత సిస్టర్లు కూడా నన్ను ఇలా చూసుకుంటారో లేదా అనేది కూడా తెలియదు నాకు. సొంత సిస్టర్ల కన్నా ఎక్కువ చూసుకొని నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా మాట తీరుని అర్థం చేసుకుంటారు. నేను కొన్ని మిస్టేక్ చేస్తే అలా కాదు ఇలా చేసుకో శారద అని చెప్తారు. మంచి మంచి మాటలు చెప్తారు. ఇలాంటి వాళ్ళు ఎవరుకుంటారు చెప్పండి. ఎంతో అదృష్టం చేస్తేనే ఇలా సిస్టర్లు మనకి దగ్గరయ్యేది తెలుసా. నాకు సొంత సిస్టర్లు కూడా ఉంటే నన్ను ఇంతలా సపోర్ట్ చేసి ఇంతలా చూసుకుంటారు లేదనేది కూడా తెలియదు నాకు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు హైదరాబాద్ నుంచి అక్క అయితే కొరియర్ అనిపించిందో. థ్యాంక్స్ రావాలి అక్క. నేను ఇది ఎలా ఉంటుందనేది అస్సలు ఓపెన్ కూడా చేయలేదు. పేరైతే అడిగాను అనమాట. అయ్యో నేను కొరియర్ చేయలేదన్నా ఎవరు ఇచ్చారా అంటే రవలి అంట, హైదరాబాద్ నుంచి పంపించింది శారద, నీ పేరు రాసి ఆమె పేరు రవలి అంట అని చెప్పింది. రవలి అంట. అయ్యో అక్క అసలు నా అడ్రస్ చెప్పలేదు, ఏం చెప్పలేదని మళ్ళీ గీత అక్కనికి డౌట్ వచ్చి నాకు గీత అక్కకి చెప్తే, అక్క నీ దగ్గర తప్పితే నీ దగ్గర తప్ప నా అడ్రస్ ఎవరి దగ్గర లేదు, ప్లీజ్ చెప్పవంటే, అవును అక్క చెప్పొద్దనింది రవలి అక్క, శారదాకి చెప్పొద్దు, సర్ప్రైజ్ చేద్దాము, శారద అడ్రస్ పెట్టు అని చెప్పిందంట. అక్కకి ఫోన్ చేసి అడిగితే అవును నాకు కూడా చెప్పిందంటే, నేను సడన్గా నాతో అక్క అడ్రస్ పెట్టించుకుంది. అక్కకి నా అడ్రస్ అక్కతో పెట్టించుకుంది అనమాట. అలా ఇద్దరికి ఒకరు తెలియకుండా కొరియర్ పంపించేసింది అక్క తెలివితేటలకి హ్యాండ్స్ అప్ అబ్బా. ఇప్పుడు అడిగితే అయ్యో నాకు వచ్చింది శారద అంటే అయ్యో నాకు వచ్చింది అక్క అన్న. ఇద్దరికి తెలియకుండా కొరియర్ చేసేసింది అక్క. తెలివి చూడు ఏం తెలివి ఉంది అబ్బాబ్బా. నీ తెలివికి ఫిదా అయినా నాకు. నేను గీతక్క పంపిస్తుందని గీతక్క అడ్రస్ అయితే పెట్టాను నేను. నాకే కొరియర్ పంపించేసింది అక్కయ్య. నాకు నీళ్ళు వస్తున్నాయి మాకి ఆర్పేట్లకి. నాకు కొరియర్ వచ్చిందంటే నేను షాక్ అయినా అనమాట. ఎవరు పంపించింటారబ్బా నాకు, నేను అసలు కొరియర్ కూడా బుక్ చేసుకోలేదు, ఏందొచ్చిందబ్బా అనుకుంటే రవలి అక్క పేరు చెప్పాను లాస్ట్గా అన్న. చూద్దాం. నా అడ్రస్ నా దగ్గర ఉందన్నమాట. గీతక్కది. గీతక్కకు పెట్టమని అంటే పెట్టిన. అక్కకు కూడా అడగకోకుండా పెట్టేసిన. ఎందుకంటే అక్క బాగా క్లోజ్ కాబట్టి నాకన్నా ఫస్ట్ గీతక్కకి అనమాట క్లోజ్. అందుకు అక్కను కూడా పర్మిషన్ అడగకోకనే అక్క చెప్పొద్దని మెయిన్ పాయింట్ చెప్పొద్దు గీతాకి అని చెప్పింది. నేను చెప్పలే. అక్క కూడా ఇప్పుడు అక్క నాకు కొరియర్ పంపించింది అక్క రవలి అక్క, అడ్రస్ ఎట్లా వచ్చింది అక్క నా అడ్రస్ అంటే నేనే పెట్టింది అది, చెప్పొద్దనింది, చెప్పొద్దు శారదాకి, సర్ప్రైజ్ చేద్దాము, ఎట్లా శారద గృహప్రవేశం ఉంటుంది అని చెప్పింది కదా మనతో వీడియోలో, గృహప్రవేశానికి పోతుందేమో అని చెప్పొద్దని పెట్టమనిందంట అడ్రస్. గీతక్క పెట్టేసి ఇప్పుడు చెప్తాను అన్నట్టు. అక్క కూడా వచ్చింది. నా అడ్రస్ అక్కకి ఎలా పోయిందంటే నేను పెట్టాను అక్క అని. అక్క ఏమనింది నేను నీ అడ్రస్ పెట్టాను అని. అప్ప వద్దు. చూద్దాం. థ్యాంక్స్ రవలి అక్క. సక్సెస్ యూట్యూబ్లో సక్సెస్ అవుతానా లేదా, యూట్యూబ్లో పేమెంట్ వస్తుందా లేదా అని దేవునికి తెలుసు. కానీ బంగారు అట్లా మనుషులను అయితే నేను సంపాదించుకున్నాను. నాకు అదే చాలు. ఇంతకన్నా నాకు ఇంకేమం కావాలి చెప్పండి. ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు. ఏం పుట్టేటప్పుడు ఎలా వచ్చింటామో గుంతలోకి వేసేటప్పుడు కూడా అలానే కోట్లు కాదు లక్షలు కాదు ఎన్ని సంపాదించినా మనం పోయేటప్పుడేమో పుట్టినప్పుడు ఎలా వస్తామో చచ్చినప్పుడు అలా పోతాం. ఏది సంపాదించుకోవాలంటే ప్రేమ ఆప్యాయతలు మనుషుల్ని అదొకటి సంపాదించుకోవాలి. నాకు అర్థం. నాకు ఇష్టమైన కలరే పంపించిందో. అక్క తాంబూలంతో సహా పంపించింది చూసారా. జాకెట్, చీర, జాకెట్, తాంబూలం అన్నీ పంపించింది అబ్బా. థ్యాంక్స్ రావులి అక్క. నాకైతే సొంత అక్క లేకున్నా నన్ను ఇలా అక్క నల్లబూసలు కూడా పంపించింది. దండ చూడండి. నాకు ఇష్టం అని చెప్తూ ఉంటాను అనమాట అక్కతో. అక్క నాకు బంగారు లేదు, నేను ఎక్కువ ఆన్లైన్లోనూ బుక్ చేసుకుంటాను మీషోలో అని చెప్పాను. చూడండి
పుట్టినీటి నుంచి వచ్చినట్లుందక్క నాకు ఇది. ఫస్ట్ మా అమ్మ వాళ్ళు తీసి ఇచ్చినారు, వాళ్ళకన్నా నీదే వేసుకుంటున్నాను చూడు రవలి అక్క. పుట్టినీటి నుంచి శారీ వచ్చిందో, చాలా బాగుంది అక్క, నాకు నచ్చింది దండ. థ్యాంక్స్ రవలి అక్క, థ్యాంక్స్ అక్క. అస్సలు ఇలా అంటామని నేను ఇలా పెడతా అస్సలు నేను ఊహించలేదు. జాకెటు అన్నీ పంపించింది. వైట్ బ్లౌజ్, నాకు ఎక్కువ ప్లెయిన్ శారీలు, రెడ్ శారీ అంటే ఇష్టమని రెడ్ శారీ పంపించింది నాకు. క్లాత్ అయితే సూపర్గా ఉందండి. ఎలా ఉంది చెప్పండి, బాగుందా? ప్లీజ్ కామెంట్ చేయండిరా. నాకైతే పిచ్చిగా నచ్చేసింది అక్క. నేను కట్టుకుంటే శారీలే పంపించావు. జార్జెట్ శారీ అంటారు దీన్ని. క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది, నిజం అంటే భలే నచ్చింది రవలి అక్క. నాకు థ్యాంక్స్ రవలి అక్క. చూసారా, నన్ను ఎవరెవరు చూసి ఎగతాళి చేసిన వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం అబ్బా. ఎవరన్నా ఏమని అనుకొని చూడండి ఎంత బాగుంది కదా. నాకు ఇష్టము ఈ రెడ్ శారీ కానీ, మెరూన్ రెడ్, బ్లాక్ ఎల్లో ఎక్కువ. మెయిన్ రెడ్, బ్లాక్, ఎల్లో ఎక్కువ ఇష్టం. బ్లాక్ ఎల్లో అంటే సపరేట్ తీసుకోను. బ్లాక్ ఎల్లో రెండు మిక్సింగ్ వచ్చింది శారీ. రెడ్ అంటే ఇంకా పిచ్చిగా ఇష్టం. రెడ్ వైట్ బ్లౌజు నాకు చాలా ఉన్నాయి. ఫస్ట్ గిఫ్ట్ అంటే రవలి అక్కదే. మా ఇంట్లో గృహప్రవేశం అయితే 10వ తారీఖు ఉంది. ఇంకా గృహప్రవేశం రాకనే అక్క అయితే పుట్టినించి శారీ పంపించింది. థ్యాంక్స్ రవలి అక్క. నీ రుణం అయితే జన్మలో తెచ్చుకోలేను. నువ్వు పుట్టినించి శారీ పంపించినట్లే ఉంది నాకు. ఫస్ట్ శారీ నీదే అనమాట. యూట్యూబ్లో సక్సెస్ వస్తుంది, లేదంటే లేదక్క. నాకు ఎందుకంటే ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి చెప్పండి. బంగారు అట్లా అక్కలు ఇచ్చారు, నాకు ఇంకేం కావట్లేదండి. నాకు మంచిగా చేసావు రవలి అక్క. నాకు నిజం, నువ్వు నాకు ఇంకా నేను చెప్పుకోకూడదు అవన్నీ. నాకైతే ఎక్కువ సంతోషం అయితే గుక్కు దిప్పుగా లేకున్నానంట, అంత హ్యాపీగా ఉంది. నన్ను ఫస్ట్లో ఒక్కరన్నా చూసి ఒక్కరన్నా నా మాట తీరు ఒక్కరికన్నా నచ్చుతుంది అనుకున్నాను. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తాను అస్సలు అనుకోలేదు అక్క, నిజం అంటేను. ఓకే అక్క, బాయ్. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చాలా జనం చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ బీదింటి చెల్లెలకి అక్క అయితే పంపించింది. ఎందుకంటే కొంత జనం ఉండొచ్చు కానీ కొంత జనం ఆటోమేటిక్గా మనసులు నమ్మరండి. ఎందుకంటే మనం చేసే పనిలో కానీ, మన మాట తీరులో కానీ, మనం చేసే కష్టంలో కానీ మన కష్టాన్ని చూసి సపోర్ట్ చేస్తారు కొంత జనం. అలానే నన్ను కూడా అక్క సపోర్ట్ చేసింది. అస్సలు నేను ఇన్నాళ్ళు ఈ కంట్లో నుంచి ఈ కంట్లో అలా ఏడ్చాను అనమాట. పుట్టం నుంచి ఒకటే అకసాట్లే, ఒకటే తిప్పలే. ఎవరు లేని ఒంటరి పక్షి అలా ఉన్నాను, ఎవరు లేని దిక్కు దివానం లేక అలా ఉన్నాను అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అప్పటి నుంచి అవన్నీ మర్చిపోయాను. హ్యాపీగా ఉన్నాయి ఇప్పుడు. ప్రస్తుతానికైతే ఎంతో హ్యాపీగా ఉన్నా. ఇప్పుడైతే ఇంకా హ్యాపీగా ఉన్నా.